ఫైనల్లీ వెయిట్ చేయగా నా ఫేవరెట్ ఫ్లోరిడా వచ్చినందుకు ఎలిగేటర్స్ చూడాలని. ఇండియన్ గారియా లాంటిది. సో ఇండియాలోనే ఉంటుంది ఇది. సో డైరెక్ట్గా చూద్దాం దాన్ని ఇప్పుడు. దాని మౌత్ చాలా చిన్నగా ఉంది యాక్చువల్లీ, మీరు చూసినట్టయితే చాలా సన్నగా ఉంది అది. సో మామూలు ఎలిగేటర్ కన్నా ఇది అంత పెద్ద ప్రమాదం కాదనుకోవచ్చు, ఎందుకంటే అంత చిన్న మౌత్లోంచి పెద్ద ఎక్కువ ఎఫెక్ట్ ఏం జరగదు. పెద్ద క్రొకోడైల్ అయితే చాలా ఎఫెక్ట్ జరుగుతుంది. దీనికి కూడా సెటప్ బాగుంది యాక్చువల్లీ. చూడండి ఎలా బాగా సెటప్ చేశారు. చెట్టు ఉంది, మొత్తం వాటర్ అదంతా వేశారు. లోపల చూడండి టార్టాయిస్ ఉంది. టార్టాయిస్కి ఎంత ధైర్యం, 2 ముసలి మూడు క్రొకోడైల్స్ ఉన్నాయి యాక్చువల్లీ మొత్తం. 4 టార్టాయిస్. వావ్. అవి ఏంటంటే స్టోన్ కలర్లో కలిసిపోయినాయి, అందుకనే మాకు కనపట్లేదు. 4 టార్టాయిస్ ఉన్నాయి, 3 ఇండియన్ ఎలిగేటర్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఈ ఫ్లోరిడా బాబ్ క్యాట్స్, ఇది ఫ్లోరిడా మ్యాప్ అంతా చూసారా. ఈ ఫ్లోరిడాలో ఉన్న యానిమల్స్ అన్ని ఇక్కడ పెట్టారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మనకి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రెడ్ వూల్ఫ్ అండి. అమెరికాలో ఇది ఫ్లోరిడా దగ్గరలో ఉంటుంది. వూల్ఫ్ కనిపించిందా జోష్నా? చివరి ఉంది కదా అక్కడ నడుస్తుంది, అంటే వేరే డైరెక్షన్ వెళ్తే కనబడుతుంది మనకి నాకు తెలిసి. ఫ్లోరిడా వైల్డ్ లైఫ్ సెంటర్ అండి. మనం ఎంటర్ అవుతున్నాం మనం లోపలికి. షో జరుగుతుంది ఇక్కడ. కరేబియన్ క్రిస్మస్ ఈవెంట్ జరుగుతుంది, అంటే జస్ట్ నార్మల్గా. ఉరుము పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ చెట్టు చూడండి, ఎక్కడ చూసి ఈ చెట్లు ఉన్నాయి ఓడల మరిలాగా, ఏదో దూదిలా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది. ఇక్కడ జూ మధ్యలో ఫుడ్ కోర్ట్ అనేది అరేంజ్ చేశారు. మనకి ఏదన్నా బార్ అండ్ గ్రిల్ కూడా ఉంది. ఫుడ్ అది ఆర్డర్ చేసుకోవచ్చు మనకి ఆకలిస్తే. సముద్రపు కొంగలు, అదో రకమైన కొంగలు ఇవి. ఏంటో చూద్దామండి. పెలికన్స్ అవి ఎక్కువ ఓషన్స్లో ఉంటాయి ఎక్కువ. ఇవి బ్రౌన్ పెలికన్స్. చూడండి ఎలాగంటే చేపలు వేస్తున్నారు. అదండి చేప ఇస్తారు. ఓ వావ్, షీ గాట్ ద ఫిష్. మెజారిటీ వీళ్ళు సలాడ్ వేస్తున్నారు. సలాడ్ అలానే చేపలు ఇసురుతుంది ఆవిడ అక్కడ నుంచి. చేపలు ఇసురుతుంటే అవన్నీ తింటున్నాయి అనమాట. అక్కడ చేపలు తినేస్తున్నాయి మొత్తం అంతా. ఎన్ని చేపలు కావాలంటే పెద్ద పెద్ద చేపలు కూడా మింగేస్తాయి. కింద మీకు అది ఒక శాఖలా వచ్చింది కదా, సాగుతుంది అది దాని గొంతుకు, మొత్తం తినేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి బాల్డ్ ఈగిల్. చూడండి 2 ఈగిల్స్ ఉన్నాయి. అమెరికన్ ఈగిల్ అంటాం కదా, అమెరికన్ ఈగిల్ ఎంత బాగుందో. యూఎస్కి మొత్తం సింబల్ కదా అది, అమెరికన్ ఈగిల్ అంటారు కదా. సో అమెరికన్ ఈగిల్ నేను కూడా ఫస్ట్ టైం చూడడం. స్నేక్స్ కానీ ఇవన్నిటిని కూడా వేటాడేస్తాయి. తెజ అమెరికన్ ఈగిల్. అమెరికన్ ఈగిల్ బ్రాండ్ కూడా ఉంటుంది మనకు తెలుసు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీని అయితే ఓపెన్ స్పేస్లో వదిలేశారు. వెళ్ళవా బయటికి? చూడండి ఇక్కడ ఫెన్సింగ్ ఏం లేదు యాక్చువల్లీ. అమెరికన్ ఈగిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్నేక్స్ పార్క్ ఉంది. స్నేక్స్ సంబంధించి అంతా చీకటిగా ఉంది. సీ లైఫ్ అన్నమాట మొత్తం, సీ వరల్డ్. రాటిల్ స్నేక్. స్నేక్స్ చూడండి ఇక్కడ. ఇది ఏ స్నేక్ అంటే మనకి ఎల్లో ర్యాట్ స్నేక్ అంటే. ఇది ర్యాట్ స్నేక్ ఆల్రెడీ నేను ఫేస్బుక్ లైవ్ వీడియోలో పెట్టాను, యూట్యూబ్లో కూడా పెట్టాను. మా ఇంటి దగ్గరికి వస్తే పట్టుకున్నాను. గ్రే ర్యాట్ స్నేక్, ఎల్లో ర్యాట్ స్నేక్ 2 ఉన్నాయి ఇక్కడ మనకి. ప్రజెంట్ మీరు చూసినట్లయితే ఈ స్నేక్ అనమాట. ఇది పైన ఒకటి ఉంది స్నేక్, చూసారా? పైన ఒకటి ఉంది స్నేక్. ఇది ఎల్లో, అదేమో గ్రే కలర్ ర్యాట్ స్నేక్. కాపర్ హెడ్. ఇది నన్ను నార్త్ కేరళలో ఒకసారి కాట్ అయిపోయింది ఈ పామే, చూసారా? చాలా డేంజరస్ పాయిజనస్ స్నేక్స్. కాపర్ హెడ్ కానీ ర్యాట్ స్నేక్ కానీ. ఇది ఇంకా ఈస్టర్న్ కారల్ స్నేక్, ఇంకా పాయిజనస్. ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ లేదు, ఆడుకోవడానికి వెళ్ళినట్టుంది. ఉంటుంది అక్కడ స్టోన్స్ కింద ఎక్కడ ఉందండి అది. సో నెక్స్ట్ వచ్చేసి ఏ స్నేక్? ఫ్లోరిడా పైన్ స్నేక్ అంట ఇది. సో ఫ్లోరిడా పైన్ స్నేక్ వచ్చేసి ఇది కూడా చాలా డేంజరస్, లోపల ఉంది అది. అలానే నెక్స్ట్ ఫ్లోరిడా కాటన్ మౌత్ అండి. ఇది కూడా చాలా చాలా డేంజరస్ స్నేక్. ఇది ఫ్లోరిడా కాటన్ మౌత్ అనేది చాలా చాలా భయంకరమైన స్నేక్. ఇది చాలా పాయిజనస్, ఫుల్లీ వెనమస్ అనమాట, చాలా డేంజర్. స్కిన్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో స్కిన్ అండి. స్ట్రైక్ చేసిందంటే చాలా గట్టి కొడుతుంది. యా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈస్టర్న్ డైమండ్ బ్లాక్ ర్యాటిల్ స్నేక్ ఇది. సో ఈ డైమండ్ బ్లాక్ ర్యాటిల్ స్నేక్ని
మీరు ఈస్ట్ పార్ట్లో చూడొచ్చు, 2 ఉన్నాయి ఇక్కడ మనకి ప్రజెంట్. చూడండి ఎంత దగ్గర నుంచి మీకు అయితే స్నేక్ కనబడుతుందో. వెనకాల ఇది ఉంది కదా, దాన్ని ఎలా ఊపుతుంది, సౌండ్ వస్తుంది. మీకు అందరూ చాలామంది జియోగ్రఫిక్ ఛానల్ చూసే ఉంటారు. ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్నారు మీరు దీన్ని. దీని స్కిన్ అలానే ఇక్కడ ఉంటుంది చూడండి, 2 ఉన్నాయి ఇక్కడ ఇందులో. నెక్స్ట్ ఫ్లోరిడా కింగ్ స్నేక్. ఫ్లోరిడా కింగ్ స్నేక్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, లోపల ఉంది, చీకటిగా ఉంది, కనబట్టలేదు ప్రజెంట్ మనకి. ఇక ఇప్పుడు కనిపించింది చూడండి ఫ్లాష్ లైట్లో. ఫ్లోరిడా స్నేక్ ఇది, కింగ్ స్నేక్. ఇది క్యానిబ్రేట్ ర్యాటిల్ స్నేక్. ఇది అమెరికాలో ఇది ఒక పెద్ద ర్యాటిల్ స్నేక్. చాలా చాలా పెద్దగా ఉంది, చాలా లావుగా ఉంది. ఎంత లావుందో చూడండి. ఈ ర్యాటిల్ స్నేక్ అనేది, కాపర్ మౌత్ అనేది చాలా డేంజరస్ పాయిజనస్ స్నేక్స్. రక్తం అంతా గట్టిగట్టిపోయి సెల్స్ అన్నీ కూడా పాడైపోతాయి ఒక కాటుకి. మీరు నిమిషాల్లో హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే వెంటనే ప్రాణం కూడా పోతుంది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో చూసారా. ఇది అసలు ర్యాటిల్ స్నేక్. చాలా దగ్గర నుంచి కనబడుతుంది ఎంత చీక, గ్లాస్లో ఉంది కాబట్టి. ఓసరవెల్లి ఉందండి ఇక్కడ. ఓసరవెల్లి ఆల్రెడీ నేను చూపించాను మీకు, గ్రీన్ కలర్లో ఉంది ఓసరవెల్లి. దీని కూడా సెటప్ బాగుంది. రెప్టైల్స్ అని ఇక్కడ పెట్టారు మనకి. ఇది వాటర్ అక్వేరియంలో ఉంటుంది. ఇది ఒకటి టర్టిల్ అనమాట, తాబేలు. ఇది ఒక ఇండిగో స్నేక్ అంటే. ఇది ఇండిగో స్నేక్ అని ఎటువంటి కనబట్టలేదు. ఇక్కడ ఒక అందమైన అక్వేరియం కూడా పెట్టారు, చాలా బాగుంది. చూడండి నెక్స్ట్ ఆఫ్రికన్ బ్రౌన్ స్నేక్. అది మేము చూసి ఎదిగితే అది లోపల ఎక్కడో ఉంది, అది పైన సరే పైన ఉంది. అది ఆఫ్రికన్ బ్రౌన్ స్నేక్ పైన చుట్టుకుని ఉందండి. అది పైన చుట్టుకుని లోపల కంటే ఉంది. ఇవన్నీ స్పాటెడ్ టార్టిల్. ఇది స్పాట్ అంటే స్పాట్స్ ఉన్నాయి కదా, అందుకని దీన్ని స్పాటెడ్ టార్టిల్ అన్నారు. సో నెక్స్ట్ ఇది ఏంటి, బ్లూ తిలాపియా అండ్ అలిగేటర్ స్నాపింగ్ టార్టిల్ అంట. ఓకే, టర్టిల్ అది. ఇది బ్లూ తిలాపియా, ఇది బ్లూ కలర్ తిలాపియా. యా, తిలాపియా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. నేను తిలాపియా కర్రీ కూడా చూపించినట్టున్నాను మీకు. అలానే నెక్స్ట్ టార్టిల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అలిగేటర్ స్నాపింగ్ టార్టిల్ చాలా పవర్ఫుల్గా ఉంది యాక్చువల్లీ, చాలా పెద్దది. ఇక్కడైతే రకరకాల చేపలు ఉన్నాయి. గల్ఫ్ టాడ్ ఫిష్ ఇది. అలానే నెక్స్ట్ ఇంకో చేప పేరు ఏంటి, బ్లాక్ డ్రమ్. ఇది బ్లాక్ డ్రమ్ అండి చేప. ఇది పిచ్చి చేప. ఇది హార్డ్ హెడ్ సీ క్యాట్ ఫిష్. సీ క్యాట్ ఫిష్ ఇవన్నీ. సో చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ డ్రమ్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న అన్ని రకాల చేపలు పేర్లు పెట్టవచ్చు. 6 టైప్స్ ఆఫ్ ఫిషెస్లో ఇదొకటి లోపల ఉంది. షార్క్ అది ఉంది, షార్క్ అక్కడ ఉంది. ఇది షార్క్ అండి. షార్క్ అక్కడ ఉంది. సందువాలు అంటారు కదా, ఫామ్ ఫ్రెడ్ ఇవన్నీ ఆడేవి. పెద్ద అక్వేరియం, చాలా పెద్దది. నెక్స్ట్ చూసినట్టయితే ఏలియన్స్ ఆఫ్ ది బే అని ఇక్కడ నాన్ నేటివ్ మెరైన్ ఫిషెస్. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫిష్. ఇలాంటి ఇప్పుడు చూడలేదు నేను, జియోగ్రఫిక్ ఛానల్లో చూడడం తప్ప. వాటర్ అంతా కూడా బ్లూ బ్యాక్గ్రౌండ్ పెట్టారు. వాటర్ అంతా కూడా బ్లూగా కనిపించి భలే సేమ్ సీలో చూస్తున్నట్టే మనకి ఎఫెక్ట్గా ఉంది. ఎఫెక్టివ్నెస్ అలా ఉంది. నెక్స్ట్ ఏంటి, షీ హార్స్. వావ్, షీ హార్స్ చిన్నది, చిన్న షీ హార్స్ ఉంది. ఏది, ఓ చిన్న షీ హార్స్ ఉంది చూడండి అక్కడ, చిన్న బుజ్జి షీ హార్స్. అది నిజంగా మన సైన్స్ ల్యాబ్లో షీ హార్స్ లోపల పెట్టి ఉంచేవారు కదా, గుర్తుందా నీకు? మనం అది చూసాం అనుకునేవాళ్ళు. చాలా చిన్న, ఇవన్నీ కూడా చిన్న చిన్న సీ హార్స్ అండి. అవి బుజ్జి సీ హార్స్లు ఉన్నాయి. మమ్మీ లేదు, బయటికి వెళ్ళింది. జెల్లీ ఫిష్. ఇవన్నీ కూడా జెల్లీ ఫిష్ అండి మొత్తం కూడా. అప్ సైడ్ డౌన్ జెల్లీ ఫిష్ అంటే, అప్ సైడ్ డౌన్ జెల్లీ ఫిష్లు ఇవన్నీ. చూడండి ఎన్ని జెల్లీ ఫిష్లు ఉన్నాయి, చూడండి ఎన్ని రకాల జెల్లీ ఫిష్లు ఉన్నాయి చూసారా. ఈ సీ వరల్డ్ చాలా పెద్దదండి. చూడండి ఎంత లోపలికి ఉందో, చాలా లోపలికి వచ్చాం. ఇదంతా కూడా అక్వేరియంస్ అన్ని, వాల్స్ అన్ని క్రియేట్ చేశారు మొత్తం అంతా కూడా. చాలా చాలా పెద్దది ఇది. 2 రకాలు ఉన్నాయి మొత్తం ఇందులో. సో ఇక్కడ పెద్ద ఫిషెస్, జైంట్ ఫిషెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి.
చూడండి ఇక్కడ చూస్తారన్నమాట. చూడండి పొంగల్ చూపించాను, ఆ ప్లేస్ అనమాట ఇది. సో తింటాను చూసారు, అది పెద్దది. దాని పేరు ఎల్లో స్పాటెడ్ అమెజాన్ రివర్ చర్చిల్ అనమాట. సదర్న్ అమెరికన్ చర్చిల్ అది. చాలా 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 బాగుంది, చాలా చాలా పెద్దది. మనకన్నా మనిషి కన్నా పెద్దగా ఉన్నది చెప్పాలంటే. కదా ఇంట్లోనే చూడండి, లోపలన్నీ చాలా ఉన్నాయి. అవి క్యాబేజీ తింటాయి తేజ. లెటస్ తింటున్నాయి ఫుల్గా, చాలా ఇష్టంగా తింటాయి. అవన్నీ సేల్ చేసాడు పైన లెటర్స్ మొత్తం. మనం ఇందాక పొంగల్ చూసాం కదా, ఆ ప్లేస్ అది ఇంకా చాలా పెద్దగా ఉంది. అటు సైడ్ చాలా పెద్దగా ఉంది చూసారా. అది ఎంత చక్కగా తింటుందో చూడండి అసలు. మన మూతి కూడా వెరైటీగా ఉంది అసలు. చేత్తో పట్టుకుంది, అది చేత్తో పట్టుకుని తింటుంది అది. మరి చూసారు కదా, ఇది కూడా తింటుంది. తేజ తేజ ఈ గ్లాస్ పగిలేలోపు వెళ్ళిపోదామా? ఈ గ్లాస్ పగిలేలోపు వెళ్ళిపోవాలండి బాబు, నాకు చాలా భయంగా ఉంది. చూడండి ఇదంతా గ్లాసే మొత్తం. వాళ్ళు చాలా కేర్ఫుల్ తీసుకుంటారు, అంటే చాలా ఉంటుంది. ఒకసారి అయితే అమెరికన్ జూలో ఏదో ఒకసారి అక్వేరియంలో గ్లాస్ పగిలింది, కానీ లీక్ ఏం అవ్వలేదు. 2-3 లేయర్స్ ఉంటుంది గ్లాసు, ఏం పర్లేదు, జస్ట్ సరదాగా అంటున్నాను అంతే. సక్సెస్ఫుల్గా సీ లైఫ్ అయితే అయిపోయింది మొత్తం అంతా. సీ లైఫ్ నుంచి బయటకు వచ్చేసాం. మెనాటీ మ్యాన్గ్రూవ్ అని ఉంది పైన, చూసారు కదా, మెనాటీ మ్యాన్గ్రూవ్. దాంట్లో నుంచి బయటకు వచ్చేసాం ఇప్పుడు. ఆటర్స్ అంటారు. సో ఫిష్ ఎక్కువ బాగా హంటింగ్ చేసేటప్పుడు ఈజీగా అది ఫిష్ని పట్టుకుంటుంది. ఫిష్ అంటే చాలా ఇష్టం దానికి. చాలా వీడియోస్లో చూస్తుంటుంది, అలా సేమ్ డైరెక్ట్గా లైవ్లో చూస్తాను ఇప్పుడు దీన్ని. ఆటర్స్ అంటారు దీన్ని. ఇక్కడ అమెరికన్ ఎలిగేటర్స్ ఉంటాయి ఈ ప్లేస్లో. సో ఇక్కడ ఎక్కడన్నా మీకు ఈ వీడియోలో ఎలిగేటర్ ఎక్కడన్నా కనబడుతుందా చూడండి ఒకసారి. చాలా కష్టమైంది ఫైండ్ అవుట్ చేయడానికి. ఫైనలీ ఒక ఆయన వచ్చి చెప్పాడు ఇదే ఎలిగేటర్ అని. దాని కళ్ళు కనబడతాయి చూసారో, అది ఉండేది. ఎవడన్నా కిందకి దిగాడంటే పైకి లేచి ఒక్క దెబ్బలో మొత్తం తినేస్తాడు. చెప్పు. ఫ్లోరిడా అయిపోయింది, ఏషియా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఆఫ్రికా. ఫ్లోరిడా ఏషియా అయిపోయింది, నెక్స్ట్ ఆఫ్రికాకి వెళ్తాం అంతేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ గైడ్. మా ఫ్రెండ్ మాకు గైడ్ అండి ఈరోజు. మ్యాప్ మొత్తం బాగా చెప్తున్నాడు యాక్చువల్లీ. చూడండి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ పాయింట్కి వచ్చామా తేజ? కాదా? ఓ ఓకే, వాటర్ రైడ్స్కి వచ్చామా? ఓకే ఓకే, వావ్, అంతా అయిపోయింది. ఎలిగేటర్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ రైడ్స్ ఈ రోజు క్లోజ్గా ఉంది. వెదర్ కోల్డ్గా ఉంది కాబట్టి వాటర్ యాక్టివిటీస్ అన్ని కూడా క్లోజ్ చేశారు. ఇది చేస్తే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది రౌండ్గా తిరుగుతుంది అనుకుంటా కదా. ఇంకా ఎగ్జిబిషన్ టైప్లో, ఇండియాలో ఉన్న ఎగ్జిబిషన్ టైప్లో ఇక్కడ చాలా ఉన్నాయి. హరికెయిన్ క్రియేటర్ ఉంది ఇక్కడ. సో ఈ హరికెయిన్ క్రియేటర్లో 78 mph విండ్స్ని మనం ఫీల్ అవ్వచ్చు. ఇందులోకి వెళ్ళి $3 పే చేస్తే మీరు హరికెయిన్, సేమ్ హరికెయిన్ ఎంత స్పీడ్గా వస్తుందో విండ్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. దట్స్ ఫైన్. యాపిల్ పే చేసి మనం లోపలికి వెళ్దాము. గైస్ హరికెయిన్ తుఫాన్ ఎదురుకి వెళ్తున్నాం. నిజంగా ఉందా? Oh my God, నా గ్లాసెస్ కూడా పడిపోయి చాలా దారుణంగా ఉంది అసలు. అది చూడలేకపోతున్నాం. హరికేన్స్లో ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది, చాలా డేంజరస్గా ఉంటుంది. చాలా హార్డ్గా ఉంది విండ్ అయితే. చూడడానికి ట్రై చేస్తే కానీ చూడలేకపోతుంది. వెళ్తావా? గైస్ క్రేజీగా ఉంది ఇదైతే. యాక్చువల్గా లోపలికి వెళ్ళిన వెంటనే నేను అంటే ఫస్ట్ ఫ్యాన్లా స్టార్ట్ అయింది, తర్వాత ఒక్కసారిగా బ్లో అయ్యేటప్పటికి మొత్తం తుఫాన్లో గల్లంత అయిపోయినట్టు అయిపోయింది గైస్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కసారి సైక్లోన్ అనేది 100 miles లేకపోతే 150 miles విండ్స్ కూడా వస్తాయి. 70-80 ఎలా ఉందంటే అవి ఇంకెంత క్రేజీగా ఉంటాయో మనం ఊహించుకోకర్లేదు. ఇంకా ఇక్కడ చూడండి రైడ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ అందరూ పిల్లలకి రైడ్స్ ఇస్తున్నారు ఇక్కడ ఎగ్జిబిషన్ టైప్లో. చాలా బాగుంది. మేమైతే అది చేయలేండి, చిన్నపిల్లలకి కదా అది. సో ఆవిడ ఎక్కింది కదా, పెద్దోళ్ళు కాదండి ఇది. అంటే పేరెంట్స్ ఉండొచ్చు కానీ వాళ్ళు నుంచోవాలి, పిల్లలు మాత్రమే పైన ఎక్కాలి.
టైగరు అన్ని రకాల యానిమల్స్ ఉన్నాయి. ఏ యానిమల్ కావాలంటే యానిమల్ ఎక్కొచ్చు. బాగుందండి యాక్చువల్లీ. ఇదంతా కూడా మొత్తం షాప్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ. తర్వాత అంతా అయిపోయింది మనకి. నెక్స్ట్ ఫైనలీ ఆఫ్రికా అనమాట. ఇది ఆఫ్రికా హ్యాబిటేషన్స్లో వెళ్తున్నాం. మ్యాప్ ఆఫ్ ఆఫ్రికా. ఈ మ్యాప్లో ఇప్పుడు ఉన్న జంతువులన్నీ మనం చూడబోతాం మొత్తం. పెంగ్విన్ బీచ్ కూడా ఉందా? ఓ వావ్, పెంగ్విన్ బీచ్. ఫస్ట్ పెంగ్విన్ బీచ్ పెట్టారు ఇక్కడ. పెంగ్విన్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాము. సూపర్ ఉన్నాయి పెంగ్విన్స్. బుజ్జి పెంగ్విన్స్ ఉన్నాయి ఇక్కడ. సూపర్బ్, అదిరిపోయినాయి. హే పెంగ్విన్స్ ఎలా ఉన్నాయి? భలే ఉన్నాయి కదా. వావ్, క్యూట్గా ఉన్నాయి పెంగ్విన్స్ భలే. అవి ఇలా నీళ్ళలో వచ్చి ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళకి ఏదో ట్యాగ్స్ కూడా వేసి ఉన్నాయి జూలో కదా. బ్లూ కలర్, రెడ్ కలర్ ఇలా ట్యాగ్స్ చేశారు. వాటర్ ఫాల్ పెట్టి పెంగ్విన్స్ ఆడుకోవడానికి మంచిగా వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉంది వాటర్. మంచిగా నీట్గా శుభ్రంగా ఆడుకుంటుంది. సో ఈ ఆఫ్రికన్ హ్యాబిటేషన్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఎంటర్ అయిన వెంటనే ఐస్ కేవ్ రన్ ఉంది ఇక్కడ. సో ఐస్ కేవ్ రన్లో స్నోఫాల్ పడినట్టు క్రియేట్ చేస్తున్నారు. చాలా బాగుంది. స్నోఫాల్ పడినట్టు క్రియేట్ చేస్తున్నారు. స్నో పడిపోతుంది ఎర్లీగానే ఇక్కడ ఫ్లోరిడాలో. వెర్జినల్ స్నో పడకముందు ఇక్కడ స్నో క్రియేట్ చేసేస్తున్నారు. టెక్నాలజీ ఎలా అయిపోయిందంటే ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సీజన్స్తో పని లేదు, లేకపోతే టైంతో పని లేదు, మన ఇష్టం. ఓ ఇక్కడ ఏదో మంచి లైట్లు క్రియేట్ చేశారు. చాలా బాగుంది. ఒక టనెల్లా ఉంది ఇది. ఈ టనెల్లో లైట్లు పెట్టారు. సబ్స్క్రైబ్ టు వినయ్ తెలుగు ట్రావెలర్. ఇప్పుడు ఆఫ్రికా వైల్డ్ లైఫ్కి ఎంటర్ అవుతున్నాము. చూడండి చెక్కలతో ఎలా కట్టారు. నిజంగా ఆఫ్రికా ఎలా క్రియేట్ చేశారు ఇదంతా. మొత్తం అంతా చూడండి వుడెన్ టైప్లో మొత్తం క్రియేట్ చేశారు. ఇది బ్యాంబూ స్టిక్స్ ఉన్నాయి పక్కన. ఈ బస్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ. అందరూ బస్ కోసం వెయిట్ చేస్తారు. నిజం ఇక్కడ బస్సు వస్తుందండి. ఒక 40 minutes లైన్లో నుంచిన తర్వాత ఈ లైన్ అంతా కూడా ఖాళీ అయింది. 3 బస్సులు వెళ్ళిపోయినాయి. ఇక లాస్ట్ షటిల్ మిగిలింది. సో అదే మాకు ఇస్తున్నారు ఇప్పుడు. రోజ్ చేశారండి ఇక్కడ. సో మనం నిమిషాలు లాస్ట్ ఆఫ్ ద డేకి లాస్ట్ ఇదే. బస్కి కెపాసిటీ బట్టి ఇక్కడ నెంబర్ చేశారనమాట. వాళ్ళు మాత్రం లోపల ఎక్కాలి. సో రెడీ అయిపోయిందండి మొత్తం. ఇప్పటివరకు సేఫ్టీ క్లాసెస్ చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, సీట్లలో కూర్చోాలి, బయటకు రాకూడదు అని చెప్పి. షెట్లు వచ్చేసింది మనకు ఇప్పుడు. అందరూ ఎక్కుతున్నారు లైన్గా షెట్లు. మేము ఇక్కడ నుంచున్నాం, లైన్గా నుంచున్నాం కదా. తేజ అండ్ జాస్ట్ ఇక్కడ ఉన్నారు. తేజ ఆఫ్రికన్ జూ రెడీ. బస్ అంతా ఫిలప్ అయింది. కొన్ని సీట్లు మాత్రం లాస్ట్ మన ఇష్టం, పండుగ చేసుకోవచ్చు. లాస్ట్ అంతా మంది. సో అందరు కూర్చున్నారు. Orientation today. I'm going to be joined by Caleb. Everyone give a round of applause for Caleb. Woo! He's going to be away from Nate. Go ahead and give him a wave. Goodbye as well. Goodbye, Nate. We're really going to miss him. Not really. Present rainforest She is a little fuzzy football right now. It is pretty cute. As we pull forward, we're also passing by this beautiful boy. This is an okapi. Okapis are pretty rare animals. We don't always spot them, but we're pretty lucky to see them this afternoon. Now, okapis are solitary animals. Does anyone know what solitary means? Zebra ante nallaga undi actually painanta. They go to parties by themselves. You got it. They do not enjoy other okapis. Just kidding. Her not making noises now. That's okay. Just embarrassing me, but that's fine. These African painted dogs can live in packs up to 40 members. They run really, really fast, so they catch their food about 80% of the time. And that's really good. Like hyenas, they only catch their food about 20% of the time. We also have a beautiful rhino coming up. This is a male rhino. He is a very big boy. He does weigh almost 7,000 pounds. Wow, all this communication. How exciting. Woo! Alright, wow! కొంచెం అదొక వచ్చిన తర్వాత ఇంకా యానిమల్స్ ఉన్నాయి. రైనోస్ ఫెన్సింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా చేశారు. ఐరన్ మన ఎలక్ట్రిక్ వైర్స్ తో. కానీ అది కరెంట్ లేదు, కానీ ఎలక్ట్రిక్ వైర్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి. చూడొచ్చు ఇక్కడ రైనోస్. సేమ్ ఆఫ్రికాలో ఏ సిచ్యువేషన్ ఉంటుందో ఆ సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ చేశారు వీళ్ళు. సేమ్ మనం ఆఫ్రికాలో అరిజోనాలో కూడా ఆఫ్రికన్ జూ చూపించాను మీకు. అలా క్రియేట్ చేశారు అనమాట. ఇది ఏంటంటే ఇది కొంచెం చల్లగా ఉంటుంది. ఆఫ్రికా క్లైమేట్ లో ఉండదు ఫ్లోరిడా. చూడండి ఎంత షార్ప్ గా ఉంది. అది కొట్టిందంటే దాంతో ఎవడైనా అయిపోతుంది. సింహం అయినా సరే అయిపోతుంది.
So that big girl right there, she weighs closer ఫుల్లీ to గ్రోన్ అప్ 8 ఆఫ్రికన్ ounces. ఎలిఫెంట్ అది మొగది దంతాలు Now that one over there, that is our oldest adult. Her birthday is ఇక్కడ చూడండి, actually ఇంకా today. రెండు, So everyone మూడు, call her నాలుగు happy elephants ఉన్నాయి birthday. Now if you see our నాలుగు elephants, they elephants are ఉన్నాయి. using those trunks to pick up all those grasses and hays that are on the ground. At the very end of their trunk, they have what we call a ఇదంతా ఒక నిజంగా semi-prehensile ఆఫ్రికాలో lip. ఉంది ఇదంతా. And they can pick up something as small as a jelly bean with it. Yeah, a jelly bean. So they can pick up something as small Wow. as a jelly bean. I know. And one of our elephants also using that deer dirt to చూడండి, run జింకలు all over her పిల్లలు back జింకలు enough to ఉన్నాయి. provide a nice జింకలు కూడా natural అక్కడే sunscreen for ఎలిఫెంట్స్ her. జింకల్ని పక్క పక్కన వదిలేశారు. Now elephants, they రెండు can talk to ఏంటంటే one another by వాళ్ళ making a coordination really, ఉంటుంది really బాగానే. low మిగతా grumbling animals కి sound. రానివ్వు. It's too low for humans to hear. In the Clinic front of the Wildlife habitat, you'll definitely get to see. Conservation We saw Hospital out కూడా off in the ఉంది. distance. If we go walking సరిగ్గా on that ఇదంతా trail, you hospital see area them a అన్నమాట little bit ఇదంతా. closer up. సో వాటిని తీసుకొచ్చి ఇక్కడ The ట్రీట్మెంట్ building over here in the middle, that is our wildlife Everything else. conservation center. That's where we teach people all about animals. క్రిస్మస్ ఈవెంట్ జరుగుతుంది ఈవినింగ్, క్రిస్మస్ కాబట్టి. సో ఈ అమ్మాయి చూడండి ఎంత హైట్ ఉందో. వావ్, సూపర్ కదా. క్రిస్మస్ తాతాలు కూతురు అనుకుంటా. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయింది అది. ఇక్కడ క్రిస్మస్ ఈవెంట్ జరుగుతుంది. శాంటా కూడా ఉంది ఇక్కడ. వెరీ నైస్. కౌగులించుకుంటాడేమో. నేను వెళ్తా. ఫైనలీ జూ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఫ్రెండ్స్తో. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వినయ్ తెలుగు ట్రావెలర్. థ్యాంక్ యూ గైస్.